అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరం సందర్భంగా శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ డిండిగల్ ఆనశర్మ గారు మనకు పంచాంగ శ్రవణము రాశి ఫలాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. ఈ రాశి ఫలాలు ప్రజల జీవన విధానంలో ఏ విధంగా ఉంటాయి, అలాగే వీటి నివారణ కోసము ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏ విధంగా చేసుకున్న విషయాలు చాలా చక్కగా అన్ని రాశుల వారికి తెలియజేశారు. వీటన్ని కూడా అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తూ వారి మాటల్లోనే విందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యా శివవామభాగ నిలయా కామార్థ సంధాయిని నానా భోగ నిధాన నైధ భవని విశ్వేశ్వరీ పార్వతీ శ్రీ విఘ్నేశ్వర వీరభద్రజననీ దాక్షాయణీ చాంభికా మాంగళ్యాది గుణాకర శివసతీ కుర్యాత్ సదా మంగళం. సమస్త భక్తజనులకు నూతన నామ సంవత్సరమైనటువంటి క్రోధినామ సంవత్సరంలో ఆ యొక్క జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి సంపూర్ణమైన పరిపూర్ణమైన అనుగ్రహం సర్వత్రా అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణానికి శుభస్వాగతం పలుకుదాం. మరి యుగానికి ఆది అయినటువంటి యుగాది రోజునే పంచాంగ శ్రవణాన్ని ఎందుకు ఆలకించాలి, పంచాంగ శ్రవణంలో ఏ ఏ అంశాలు ప్రస్తావించబడతాయి, పంచాంగ శ్రవణాన్ని ఆలకించడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలపై మరి శాస్త్రం ఏం చెబుతుందంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదాం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అంటే శ్రీ కళ్యాణ గుణావహం అంటే భక్తజనులందరికీ కూడా సకల శుభాలను కలిగించున్నది అని అర్థం. రిపుహరం అంటే సకల బాధలన్నీ కూడా తొలగించున్నటువంటిది అని అర్థం. అదేవిధంగా దుస్వప్న దోషావహం అంటే చెడు కళలను తొలగించున్నది అని అర్థం, చెడు భావనలను తొలగించున్నది అని అర్థం. గంగా నదిలో ఒక్కసారి మనం స్నానం ఆచరించడం వల్ల సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి ఏ విధంగా అయితే సర్వశుభాలు చేకూరుతాయో అంతటి శుభ ఫలితాలను ఇచ్చున్నది అని అర్థం. ఆయుష్ను వృద్ధి చేయునదని, సంతానాన్ని వృద్ధిలోకి తెచ్చినదని, నానా కర్మ సుసాధనం అంటున్నాం. అంటే మనం ఆచరించేటువంటి మనం చేసే పనులన్నీ కూడా సవ్యంగా జరగాలి అంటే ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఆలకించాలి. మరి పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఇవన్నీ కూడా మనకు కలుగుతాయా అంటే, విని సూచించిన అంశాలను ఆచరించడం ద్వారా ఆ యొక్క ప్రయోజనాలన్నీ కూడా చేకూరుతాయి అని చెబుతుంది ఈ యొక్క పంచాంగం. మరి యుగానికి ఆది అయినటువంటి యుగాది రోజునే ఈ యొక్క నూతన నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. హైందవ ధర్మం, సనాతన సాంప్రదాయాలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించే వారందరికీ కూడా తెలుగు నూతన నామ సంవత్సరం ఈ యొక్క ఉగాది రోజు నుండే ప్రారంభమవుతుంది. ఏదో మనం డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మేలుకొనుండి
లేదా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అంటూ గట్టిగా అరిచినంత మాత్రాన అటు ఖగోళంలో కానీ ఇటు ప్రకృతిలో కానీ ఎలాంటి మార్పులు సంభవించవు, ఎలాంటి మార్పులు చోటు చేసుకోవు. మరి ఉగాది రోజునే ప్రకృతి కూడా నూతన నామ సంవత్సరం ఆవిర్భవిస్తుంది అని చెప్పడానికి ప్రకృతి కూడా ముందుగానే నూతన నామ సంవత్సరాన్ని పసిగడుతుంది. చూడండి, నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే ప్రకృతిలో అసాధారణంగా ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ యొక్క చైత్రమాసంలో చెట్ల ఆకులన్నీ కూడా రాలి కొత్తగా చిగురుటాకులు కూడా ఉద్భవిస్తూ నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. సమాజం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది. కాబట్టి ఉగాది రోజున హైందవ సనాతన సాంప్రదాయం పాటించే ప్రతి ఒక్కరూ కూడా వేకువజామున నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రాలను ధరించాలి. సమస్త శుభాలను కూడా కలిగించాలని ఇష్టదేవత ప్రార్థన కూడా చేయాలి. ఆ తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవాలి. భగవన్నామ స్మరణ చేసి లోకానికంతా కూడా సమస్త శుభాలు చేకూరాలని, అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆ యొక్క దైవాన్ని మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క పాద పద్మాలకు నమస్కారం చేసి వారి చేత తయారు చేయబడినటువంటి ఉగాది పచ్చడి, షడ్రుచులతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని మనము ఉదయాన్నే స్వీకరించాలి. ఆ తర్వాత ఉదయం కానీ లేదా చక్కగా ప్రదోషకాలంలో కానీ ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఆలకించడం, అందులో సూచించినటువంటి అంశాలను మనం పాటించడం ద్వారా మన యొక్క జీవితాన్ని చక్కగా ప్రణాళికాబద్ధంగా తీర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సర శుభ ఫలితాలు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో పంచాంగ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ముందు నవనాయక ఫలితాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేద్దాం. మరి ప్రభవాది 60 సంవత్సరాల్లో 38వ సంవత్సరమే ఈ యొక్క క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరానికి అధిదేవత ఈశ్వర స్వరూపమైనటువంటి అగ్నిదేవుడు. కాబట్టి ఈ సంవత్సరం 12 నెలలతో 355 రోజులతో విరాజిల్లుతుంది. క్రోధి అనేటువంటి పేరును మనం పరిశీలించగా క్రోధ అస్యాస్థితి ఇది క్రోధి అంటే కోపతాపాలను గర్వమును కలిగించినది క్రోధి. క్రోధ్యాబ్దే సతతం రోగా క్రోధి లోభ పరాయణా ఈతి దోషేణ సతతం మధ్య సస్యార్ఘ్య సంవృష్టయః అంటే భూమిపై నివసిస్తున్నటువంటి యొక్క ప్రాణికోటికి అన్నిటికీ కూడా ఈతి బాధలు తొలగించి సర్వశుభాలను ప్రసాదించి ప్రజలందరికీ సరైన సమయంలో నిర్ణయాత్మకమైన ఆలోచనలను సానుకూల ఫలితాలు కలిగించమని ఆ యొక్క జగన్మాత అయినటువంటి జోగులాంబ తల్లిని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం మంగళవారం రోజు ఉగాది వచ్చింది. మరి నవనాయక స్వరూపాన్ని పరిశీలించగా నవనాయకులలో అధిక భాగం పాపగ్రహాధిపత్యం ఉంటూ శుభగ్రహాధిపత్యం తగ్గటం వల్ల ఈ సంవత్సరం యొక్క ఫలితాలన్నీ కూడా కాస్త విభిన్నంగా ఉండబోతున్నాయి అనేది ఈ యొక్క క్రోధినామ సంవత్సర పంచాంగ ఫలితాలు మనకు చెబుతున్నాయి. 21 మంది నవనాయక ఉపనాయక వర్గంలో 15 మంది శుభాలకు ఆధిపత్యం, 17 మంది అపశుభులకు ఆధిపత్యం రావడం చేత కొంత ఆశ్చర్యం కలిగించేటువంటి విషయమే. ఇప్పుడు మరి నవనాయకుల ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఈ సంవత్సరానికి రాజు
కుజుడు కావడం జరిగింది. ఈ సంవత్సరం నవనాయకుల ఫలితాన్ని మనం పరిశీలిస్తే ఈ సంవత్సరానికి రాజు కుజుడు కావడం జరిగింది. మంత్రి శని, సేనాధిపతి కూడా శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి బృహస్పతి అంటే గురుడు, నీరసాధిపతి కుజుడు, పశుపాలకుడు యముడు, స్థాన సంరక్షకుడు బలరాముడు కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నవనాయకుల ఆధిపత్యాలు ఆ యొక్క ఫలితాలను బట్టి జోగులాంబ గద్వాల జిల్లా యొక్క స్థితిగతులను బట్టి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు మనకు చెబుతున్నాయో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మనమున్మెచ్చటి వస్త్రజాతులిట స్త్రీ మానసోల్లాసమై అనయంభున జలకోశమై వెలిగే సదాయా జూరాల ప్రాజెక్టుగా చినుముద్రాంకిత కీర్తిగాంచెను గదా శ్రీ జోగుళాంబా సతీ ఘనమై సాహితి లోకమున్ వెలిగే శ్రీ గద్వాల సంస్థానమై శ్రీ గద్వాల సంస్థానమై. రాజైన కుజుడికి సస్యాధిపత్యం, నీరసాధిపత్యం కూడా కలిసి రావడం చేత ఈ యొక్క ఏడాది కొంత అగ్ని ప్రమాదాలు పెరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అగ్నిమాపక శాఖ వారికి పనిభారం కూడా పెరుగుతుంది. కాబట్టి వారు విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన చేయడమైనది. అలాగే ప్రజలు కూడా కొంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మరి కర్మకారకుడు, నష్టకారకుడు, క్లేశకారకుడు శని కావడం, పైగా ఈ సంవత్సరానికి 4 ఆధిపత్యాలు శనికి కలిసి రావడం చేత మోసాలు విచ్చలవిడిగా పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వాతావరణ మార్పుల దృష్ట్యా కొత్త కొత్త వ్యాధులు కూడా సంక్రమించేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ఎంతో సమర్థవంతంగా వారి యొక్క సేవలను మనకు అందజేస్తుంది. సస్యాధిపతి కుజుడు కావడం చేత మన యొక్క జోగులాంబ గద్వాల జిల్లాలో పంటలకు తగ్గట్టు ఆశాజనకమైన వర్షాలు ఈ యొక్క ఏడాది ఉండనున్నాయి. ఈసారి ఎర్ర భూములలో పంటలు బాగా పండుతాయి. మిర్చి పంట బాగా పండి రైతులకు ఆశించినటువంటి ధర లభించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా రక్తచందనం, బంగారం, పగడము, అగరు, కుంకుమ వంటి ఎర్రటి వస్తువులు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం. మనం ముందుగానే చెప్తున్నాం ఈ సంవత్సరానికి రాజు కుజుడు కావడం జరిగింది అని. అంటే భూమికి కుజుడు పుత్రుడు కావడం చేత ఈ సంవత్సరం భూముల విలువ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వ రెవెన్యూకు పని భారంతో పాటుగా ఆదాయ వనరులు కూడా మరింతగా సమకూరబోతున్నాయి. తద్ అనుగుణంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారికి కూడా ఈ యొక్క ఏడాది అనుకూలమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఏడాది కుజుడు రాజుడు కావడం చేత భూములను అడ్డం పెట్టుకొని మోసం చేసే వారి సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ప్రజలు క్రయ విక్రయాల విషయంలో చాలా జాగరూకులుగా ఉండవలసిందిగా సూచన చేయడమైంది. భూకుంభకోణాలకు పాల్పడే వారికి శిక్షలు కూడా తప్పవు. కాబట్టి ఇకపోతే జిల్లాలోని వివిధ ప్రభుత్వ రంగాల్లో ఆయా శాఖల యొక్క పనితీరు ఎలా ఉంటుంది, అధికారుల పనితీరు ఎలా ఉంటుంది అనే దానికి క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని మనం ఒకసారి పరిశీలన చేస్తూస్తే సంక్షేమ మార్గాన ప్రజల నడిపించగా స్థిర ప్రణాళికలతో ముందు నిలచి పాలనా రంగాన పరిపూర్ణ ఫలముకై నిరతము సేవలో నిలచి ఉండి
కఠినమైన నిర్ణయాలెన్నో తీసుకొని ప్రగతి పథమున నడువ పూనుకొనయే. జోగులాంబ జిల్లా కీర్తిని బెంచగా అధికారులకు తానండ నిలచి శ్రీకరంభున మన జిల్లా కలెక్టరై బియ్యం సంతోషుగా రలరుచుండే జిల్లా కలెక్టరై ప్రజా కలెక్టరై బియ్యం సంతోషుగా రలరుచుండే. ఈ సంవత్సరం మంత్రి సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి ఇలా 4 ఆధిపత్యాలు శనేశ్వరుడికి కలిసి రావడం చేత ప్రజా పరిపాలన అనేది కాస్త కఠినంగా ఉంటుంది అని చెప్పాలి. ప్రధానంగా కుజుడికి ఆధిపత్యం కలిసి రావడం చేత న్యాయశాఖ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. వివాదాలకు సంబంధించినటువంటి న్యాయపరమైన విషయాల్లో కోర్టు తీర్పులు కఠినంగాను కొరడా ఝులిపించే విధంగా ఉండబోతున్నాయి. గత ఏడాది కంటే ఈ యొక్క ఏడాది చాలా పెండింగ్ కేసులకు మోక్షం లభించే అవకాశం ఉంది. శని సేనాధిపతి కావడం చేత రక్షణ శాఖ సమాజంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. భూ సంబంధిత మరియు జల సంబంధిత కుంభకోణాలు కొన్ని బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పరిశోధన విషయాల్లో భాగంగా ఖగోళ పరిశోధనను అత్యున్నత స్థాయిలో పెరిగి దేశఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుంది. ముఖ్యంగా చైత్రశుద్ధ పాఠ్యమి ప్రవేశించే సమయానికి అంటే క్రోధినామ సంవత్సర ఉగాది నాటికి కనిపించేటువంటి వర్షలగ్నాన్ని పరిశీలించి చూస్తే రవి మేషరాశిలో ప్రవేశించే సమయానికి ఉన్నటువంటి లగ్నము మరియు జగల్లగ్నము, ఈ యొక్క 2 లగ్నాలు కూడా ధనుర్లగ్నం కావడం విశేషం. మరి ధనుర్లగ్నానికి అధిపతి బృహస్పతి అంటే గురువు కావడం, ఆ యొక్క గురువు పంచమ స్థానం కావడం వల్ల దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ధనుర్లగ్నానికి అధిపతి గురువు కావడం చేత దైవ కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఆలయాలపై ప్రజలకు ఆసక్తితో పాటుగా భక్తిభావన కూడా బాగా పెరుగుతుంది. దేశ భద్రత కోసం రక్షణ వ్యవస్థ పనితీరు గతం కంటే మరింత మెరుగుపడుతుంది. కానీ కాల ప్రభావం వల్ల అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కేంద్రంలో పంచగ్రహ కూటమి ఏర్పడడం చేత ప్రభుత్వ వ్యవస్థలో కొంత ఒడిదుడుకులు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన గ్రహాల కేంద్ర స్థానంలో పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ఆధ్యాత్మికవేత్తలకు కొంత కీడు అపకీర్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి ప్రజలంతా కూడా ప్రయాణాల సమయాల్లో కొంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేయడమైనది. అదేవిధంగా విద్యా వ్యవస్థలో పెనుమార్పులు కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని రంగాల్లో జరిగిన మోసాలు కూడా ఈ యొక్క ఏడాది బయటపడనున్నాయి. అదేవిధంగా కొన్ని ప్రముఖ క్షేత్రాలలో వివాదాలు సంభవించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేఘాధిపతి శని కావడం చేత వర్షములు మధ్యస్థంగా ఉంటాయి. చైత్ర వైశాఖ మాసాల్లో వడగళ్ళ వానలు, ఆషాఢ మాసంలో మధ్య వృష్టి, శ్రావణ భాద్రపద మాసాల్లో అధిక వృష్టి ఉంటుంది. 2 తూముల వర్షము 10 భాగాలు సముద్రం మీద, 7 భాగాలు పర్వతాలు, 2 భాగాలు భూమిపై కురుస్తాయి. ఇక ధాన్యాధిపతి చంద్రుడు కావడం చేత పాడి పంటలు బాగా సమృద్ధిగా ఉంటాయి. రాజు కుజుడు కావడం చేత వివిధ శాఖల అధికారుల మధ్య పోటీతత్వం బాగా పెరుగుతుంది. పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా పోలీస్ శాఖ కార్యభారం చేత ఒక క్షణం కూడా తీరిక లేకుండా వారు పనిచేయాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితులు కనిపిస్తున్నాయి. శనికి 4 ఆధిపత్యాలు ఉండడం చేత ప్రభుత్వ అధికారులకు మరింత పట్టు పెరుగుతుంది. సుస్థిరమైన పరిపాలన అందించే దిశగా పరిపాలకులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజారంజకమైన పరిపాలన అందించే క్రమంలో
జిల్లా సర్వోన్నత అధికారి తీసుకునేటువంటి నిర్ణయాల ప్రభావం వల్ల తప్పు చేసిన వారికే కాకుండా మంచి వారిపై కూడా కొంత ఆ యొక్క ప్రభావం పడేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. తద్వారా జిల్లాలోని ప్రభుత్వ పరిపాలనా శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు సుపరిపాలన అందించజేస్తున్నాయి. జిల్లా పరిపాలనా అధికారి దక్షతతో సానుకూల నిర్ణయాలు సమయానుకూలంగా తీసుకోవడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. దీనివల్ల రాష్ట్రంలోనే మన యొక్క జోగులాంబ గద్వాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపు మరియు కీర్తి లభిస్తాయి. విశేష సేవలు అందించే వారందరికీ కూడా ఆ యొక్క జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం అందరిపై పరిపూర్ణంగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరం సాయన మరియు నిరయణ ఆర్ధ ప్రవేశ మరియు లగ్నాలను పరిశీలించగా శుక్రుడి యొక్క ప్రభావం చేత మీడియా రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. వార్తల కోసం వెతుకులాట తప్పదు. జూలై నెలలో తదుపరి కొంత స్తబ్దంగా ఉంటుంది. కానీ మీడియా రంగం వల్ల అనేక కుంభకోణాలు బయటపడేటువంటి ఆస్కారం కూడా ఉంది. ప్రింట్ మీడియాపై ప్రజలకు మళ్ళీ ఆసక్తి పెరుగుతుంది. అబద్ధపు వార్తలు అధికమవుతాయి. సామాజిక మాధ్యమాలు అనేక గాలి వార్తలకు కేంద్ర బిందువు అవుతాయి. ఇక ప్రధానంగా మన యొక్క జోగులాంబ గద్వాల జిల్లాలో చేనేత కార్మికుల విషయాన్ని ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మనం పరిశీలన చేసి చూస్తే, తిరుమలేశుని పెండికి దివ్యమైన పట్టు గద్వాల వస్త్రాలు బాధ్యతగును, నిచ్చు సాంప్రదాయంభును నియమమగును, నేటి కాలంభున వారు నిష్ఠతోడ. రసాధిపతి గురువు కావడం, ధాన్యాధిపతి చంద్రుడు కావడం చేత చేనేత రంగానికి గతం కంటే కొంత ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉండనుంది. చేనేత వస్త్రాలకు ప్రజలు మరియు ప్రభుత్వం నుండి ఆదరణ పెరగడంతో ధరలు కొంత మేరకు బాగా పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గద్వాలలో నేసిన పట్టు వస్త్రాలు ఆ యొక్క ఏడుకొండలవాడి తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక గుర్తింపును చాటుతుండడం చేత ఈ యొక్క ఏడుకొండలవాడి అనుగ్రహం చేత చేనేత కార్మికులకు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మంచి రోజులు రానున్నాయి. జమ్ములమ్మ గుడియు మరి చంద్రగడము, నీటి ప్రాజెక్టులెన్నియు మేటిగాను, సాహితీ సౌరభమ్ముల సంపదలను గద్వాల కోటన ఘనతగాంచే. అలాగే నల్ల సోమన గద్వాల నట్ట నడుమ మట్టి కోటను కట్టించి మధ్య నిలిపే, చెన్నకేశవ స్వామిని సేదతీర కోట గోడన చిత్రాల మేటి జూపే, మొదల కల్లులోని ఆదిశిలాక్షేత్ర ప్రసిద్ధిగాంచే అన్నట్టుగా ఏకవింశతి నవనాయక వర్గంలో రసాధిపతి వస్త్రాధిపతి గురువు కావడం చేత, మేఘాధిపతి శుక్రుడు కావడం చేత పర్యాటక రంగానికి ఆదరణ పెరిగి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రజలలో భక్తి భావన పెరుగుతుంది. దీంతో ఆలయాలను దర్శనాలు చేసుకుంటారు. పాపాధిపత్యం గ్రహాలకు రావడం చేత సాహితీవేత్తలకు, అవధానులకు, కళాకారులకు ఆదరణ పెరిగినప్పటికీ తమ ఉనికి కోసం కొంత ఇబ్బంది పడక తప్పదు. పశుపాలకుడు యముడు, స్థాన సంరక్షకుడు బలరాముడు కావడం చేత పాడి పంటలను సమృద్ధిగా పెరిగి భూమిని ఆధారం చేసుకొని ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఆదాయం బాగా పెరిగేటువంటి అవకాశాలు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో గోచరిస్తున్నాయి. అదేవిధంగా గురువు రసాధిపతి సేనాధిపతి కావడం చేత రాజకీయ రంగంలో ఎవరికి వారు పట్టు బిగించడం కోసం వారు చేసేటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నా ఫలితాలు మాత్రం ఊహించని విధంగా ప్రతికూల ఫలితాలనే
గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా నాయకులకు సూచన చేయడం ఏమనగా పరాక్రమకారకుడైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహం కోసం తగిన పరిహారాలు చేయడం ద్వారా దైవానుగ్రహం చేత ఈసారి మీకు విజయావకాశాలు కైవసం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయని క్రోధినామ సంవత్సరం స్పష్టం చేస్తుంది. ఈ సంవత్సరం భారతదేశంలో కనిపించేటువంటి గ్రహాలు ఏవీ లేకపోవడం అనేది కొంత శ్రేయస్కరంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఈ సంవత్సరం మే 1వ తేదీ రాత్రి 10:45 బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల 2వ తేదీ 5వ నెల 2024 మొదలుకొని 13/5/2024 వరకు నర్మదా నదికి పుష్కర స్నానం ఆరంభం అవుతుంది. కాబట్టి మధ్యప్రదేశ్ ఓంకార క్షేత్రాలను అందరూ కూడా దర్శించవలసి ఉంది. ఈ సంవత్సరం శుక్రమౌఢ్యమి తేదీ ఏప్రిల్ 28 నుండి, అదేవిధంగా 6వ తేదీ 7వ నెల 2024 వరకు శుక్రమౌఢ్యమి. కాబట్టి ఈ యొక్క సమయాల్లో ఎలాంటి శుభ కార్యక్రమాలు ఉండవు. అలాగే తేదీ 5/5/24 నుండి 5/6/24 వరకు గురుమౌఢ్యమి ఉండడం చేత ఈ సంవత్సరం కొంత శుభకార్యాలకు ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి సుమారు ఒక 3 నెలలు ముహూర్తాలు ఉండవు. ముందుగా ద్వాదశ రాశుల్లో మేషరాశి, వీరి యొక్క ఆదాయం 8 గాను, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 4 గాను, అవమానం 3 గాను ఉంటుంది. వీరికి ఈ సంవత్సరం ఏకాదశమందు శని అనుకూలంగా ఉన్నందున సర్వం కూడా అనుకూలిస్తాయి. సకల కార్యాలందు కూడా లాభము, జయము, ప్రోత్సాహం కలుగుతుంది. ఆరోగ్యము, ద్రవ్య లాభము, భార్యాపుత్రాది స్వజనులతో మొదలగు మోదము కలుగుతుంది. గురువు చైత్రమున జన్మమందు ఉండడం చేత కొన్ని బాధలు తాత్కాలికంగా కలిగినను మాసాంతం నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ గురువు అంటే వాక్స్థానంలో కుటుంబ స్థానంలో గురువు అయినందున ధన సంపాదన, కీర్తి ప్రతిష్టను, మాట గౌరవం పొందుతారు. శుభమూలక ధన వ్యయము అంటే శుభకార్యాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సంతోషం కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా వ్యయరాహువు మరియు షష్ఠకేతువు అయినందున లాభము, జయము, ప్రోత్సాహము కలుగుతుంది. ఆశ్వీజ బహుళ నుండి 4 మాసాలు అర్ధాష్టమ కుజుడు కనుక ప్రయాణ విషయంలో మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని సూచన చేయడమైనది. అశ్విని నక్షత్రం వారికి చైత్ర శుక్ల సప్తమి నుండి భాద్రపద శుక్ల దశమి వరకు, తిరిగి మళ్ళీ పుష్యమాసం శుక్ల పౌర్ణమి నుండి సంవత్సరాంతం వరకు నైధన తారయందు శని సంచారం కలుగుతూ, ఆశ్వీజ మాఘ మాసములందు నైధన తారయందు కుజుడు సంచరించినందువల్ల కొంత జాగ్రత్తగా ఉండాలని సూచన చేయడం అనేది. భరణీ నక్షత్రం వారికి ఆషాఢం నుండి పాల్గొన మాసం వరకు నైధన తారయందు రాహు సంచరిస్తున్నాడు. అదేవిధంగా కార్తీక మార్గశిర పుష్యమాసాలను కుజుడు నైధన తారయందు ఉంటాడు. కృతికా నక్షత్రం వారికి సంవత్సరారంభున 3 మాసాలు నైధన తారయందు రాహు మరియు కార్తీక బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతువు సంచరిస్తున్నాడు. కాబట్టి వీరు ఆ యొక్క సమయాల్లో ఆ యొక్క గ్రహాలను శాంతి నడిచిన మేలు. అదేవిధంగా దుర్గా సప్తశతి పారాయణములు, సుబ్రహ్మణ్య దేవత ఆరాధన అనేది వీరికి శ్రేయోదాయకంగా ఉండనున్నాయి. ఇకపోతే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ₹2 ఆదాయము, ఖర్చు ₹18 ఉంటుంది. గౌరవం 7 మంది, అదేవిధంగా అవమానం 3గా ఉంటాయి. కాబట్టి వీరికి సంవత్సరం అంతయం దశమ శని అగుడ చేత ఉద్యోగ విఘ్నము, పాపకార్య ఆసక్తి, వ్యవసాయం నందు నష్టాలు కలుగును. తరచుగా తలచిన కార్యములందు విఘ్నములు కలుగును. గురువు వ్యయము జన్మరాశుల యందు సంచరించడం వలన ధన వ్యయము, స్థానచలనాలు కలుగును. పరిస్థితులు శ్రమకరముగా ఉంటాయి. శుభమూలక ధనం వ్యయమవుతుంది. రాజానుకూలత లేకపోవుట, కీర్తిహాని కలుగుతుంది. ఆస్తి సంబంధ విచారము, వ్యాజ్యములు కలుగుతాయి. సంవత్సరమంతయు ఏకాదశ రాహువు పంచమకేతు అయినందున లాభము, జయము, ప్రోత్సాహము, గౌరవ మర్యాదలు, సన్మానాలు,
పుత్ర విరోధము కలుగుతుంది. చైత్ర వైశాఖ మాసములందు కార్తీక మార్గశిర పుష్యమాసములందు కుజుడి యొక్క అనుకూల చేత కొన్ని సమస్యలు వ్యాజ్యములు కూడా పరిష్కరించబడతాయి. మిగిలిన మాసములందు కూడా వీరు చాలా జాగ్రత్త తీసుకునే అవసరం ఉంటుంది. కృతికా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభంలో 3 మాసములు నైధనతార యందు రాహువు, కార్తీక బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతార యందు కేతువు సంచరించును. రోహిణి వారికి కార్తీక శుక్ల వరకు జన్మతార యందు కేతువు సంచరించును. కాబట్టి ఆయా కాలంలో ఆయా గ్రహాలకు శాంతిని చేయించుకోవాలి. శని గురువులకు కుజునికి విశేష శాంతిని నడిచవలను. అదేవిధంగా వీరు హనుమ పూజ ప్రదక్షిణలు అంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు ఆదిత్య హృదయ పారాయణం వల్ల ఈ యొక్క దోష పరిహారం కలుగుతుంది. ఇకపోతే మిథున రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, గౌరవం 3, అవమానం 6. కాబట్టి వీరికి ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యంలో శని ఉండడం చేత శుభకార్య విఘ్నము, పితృ లేదా సదృశ వ్యక్తికి తీరని కష్టమును, మనోవ్యాకులత కలుగుతాయి. కళత్ర పుత్ర మూలక వ్యత, ఒకప్పుడు ధనలాభము, శుభము కలుగును. చైత్రమున ఏకాదశ గురువు అయినందున కొంత లాభము జయము ఉన్నను. పిదప వ్యయ గురువు అగుడ చేత అపనిందలు, ధన వ్యయము, స్థానచలము కలుగుతాయి. పరిస్థితులు శ్రమకరంగా ఉండగలవు. రాజాగ్రహము గురియగును. కీర్తి హాని, ఆస్తికి సంబంధించిన వివాదాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. సంవత్సరమంతయు చతుర్థ కేతువు దశమరాహు అగుడ చేత శుభాశుభ మిశ్రముగా ఉండగలదు. చిత్తాచాంచల్యము, వాతరోగములు, ప్రయాణమునందు ఇబ్బంది. ఆషాఢ నుండి కుజుడు వ్యయ, జన్మ ద్వితీయ రాశుల యందు సంచరిస్తున్నాడు కాబట్టి కొంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లో కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆర్ద్ర నక్షత్రం వారికి భాద్రపద బహుళం నుండి పుష్య శుక్లం వరకు జన్మతార యందు శని, కార్తీక బహుళం నుండి నైధన తార యందు కేతువు సంచరిస్తున్నాడు. పునర్వసు వారికి సంవత్సర ఆరంభం నుండి భాద్రపద శుక్ల వరకు నైధన తార యందు కేతు సంచరిస్తున్నాడు. ఆశ్వీజ మాఘ పాల్గొనమందు జన్మతారమందు కుజుడు సంచరిస్తున్నాడు. కాబట్టి ఆయా సమయాల్లో ఈ యొక్క రాశివారు ఆయా గ్రహాలకు శాంతిని చేసుకోవాలి. నవగ్రహ శాంతి చేస్తే చాలా యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా గురువులకు సేవ చేస్తూ హనుమత్ పూజ ప్రదక్షిణ వల్ల సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 14 గాను, ఖర్చు 2 గాను, గౌరవం 6 గాను, అవమానం 6 గాను ఉంటుంది. వీరికి సంవత్సరం అంతా అష్టమశని అగుడ చేత మిక్కిలి శ్రమకరంగా అయినటువంటి కాలము. ప్రయత్నించినను కార్యక్రమాలు సానుకూల పడము, ధన వ్యయమగును, ప్రమాదమును, అపనింద, గౌరవాన్ని కలుగును. చైత్రమున దశమగురు అగుడ చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం ఇబ్బందిగానో ఉన్నప్పటికీ అటు పిమ్మట లాభంలో గురువు కనుక పరిస్థితులు కొంత అనుకూలంగా తీసుకొని వస్తాడు. సంతానాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు. మనము స్వతహాగా కష్టపడటం వల్ల ఆ యొక్క కృషి చేత లాభాలు కూడా కలుగుతాయి. అదేవిధంగా సమాజంలో గౌరవాలు కలుగుతాయి. ప్రయత్నకార్య సిద్ధి అవుతుంది. ఉత్సాహంగా ఉంటారు. కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, విరోధి నాశనము కలుగును. సంవత్సరమంతయు భాగ్యంలో రాహు, తృతీయమందు కేతు అయినందున పశు నష్టము, ధనధాన్య నష్టము, మర్యాద హాని కలుగుతుంది. కొంత లాభము, జయము, ప్రోత్సాహం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆషాఢ శ్రావణాల్లో అదేవిధంగా కుజానుకూలత వలన భూగృహ వివాదాలు సానుకూలంగా పూర్తి అవుతాయి. మొత్తం మీద ఈ యొక్క శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆశ్వీజ బహుళం నుండి ఆరోగ్య విషయమందు మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. పునర్వసు నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి భాద్రపద శుక్లపక్షం వరకు తిరిగి మళ్ళీ పుష్యమాసం పౌర్ణమి నుండి సంవత్సరాంతం వరకు జన్మతార యందు శని, కార్తీక శుక్ల వరకు నైధనతార యందు కేతువు సంచరిస్తున్నాడు. ఆశ్వీజ మాఘ పాల్గొన మాసాల్లో జన్మతార యందు కుజుడు సంచారం కలదు. పుష్యమి వారికి ఆషాఢ శుక్లం నుండి పాల్గొన బహుళం వరకు జన్మతార యందు కుజుడు సంచారం కలదు.
ఆశ్లేష నక్షత్రం వారికి భాద్రపద బహుళ పుష్యం నుండి పుష్యమాసం శుక్లపక్షం వరకు నైధన తారయందు శని, ఆషాఢ శుక్లపక్షం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నాడు. కాబట్టి ఆయా సమయాల్లో ఆ యొక్క గ్రహాలకు జపతపాదులు చేసిన, అదేవిధంగా శాంతి కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెల తన యొక్క జన్మ నక్షత్రం రోజున ప్రతి మాస శివరాత్రికి ఈ యొక్క హేమలాపురంలో నవలింగ దివ్య భవన స్థితి అంటే బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి ప్రీతిగా అభిషేకాలు చేయించిన సర్వ రోగాలన్నీ కూడా తొలగి సకల శ్రేయస్సు పొందగలరు. అదేవిధంగా సింహరాశి వారికి ఆదాయం 2 రూపాయలు గాను, ఖర్చు 14 గాను, గౌరవం 2 గాను, అవమానం 2 గాను ఉంటుంది. కాబట్టి వీరికి ఈ సంవత్సరము సప్తమంలో శని అగుడ చేత అనుకూలమంటే కాలం కాదు. కొన్ని ఇబ్బందులు వస్తాయి. సర్వజన విరోధము, చోరాగ్ని బాధలు, ఆరోగ్య లోపాలు, అకాల భోజనం కలుగుతాయి. చైత్రమును భాగ్యగురు అగుడ చేత చాలా వరకు కొంత అనుకూలించిను. పిమ్మడ దశమ గురువు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపార యందు తరచుగా చిక్కులు, ఆస్తి నష్టం, సంతతి పీడ, గౌరవభంగం కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృధా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. స్వజనులతో విరోధం కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. సంవత్సరం అంతా కూడా ద్వితీయ కేతు అంటే కుటుంబ స్థానంలో కేతువు అష్టమ రాహు అయినందువలన అకారంగా కలహాలు, అపనిందను, అదేవిధంగా జంతువులందువలన పీడ కలుగుతాయి. చైత్ర వైశాఖములందు సకల కార్యములందు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా ఆలోచించి కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోరాదు అని సూచన చేయడమైంది. భాద్రపద ఆశ్వీజ మాఘ పాల్గొనమందు ప్రయత్నించిన భూగృహ సంపాదనకు కొంతమేరకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మఘా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి భాద్రపద శుక్లం వరకు తిరిగి పుష్యమాసం బహుళపక్షం వరకు నైధన తారయందు శని, ఆశ్వీజ మాఘ పాల్గొనమునందు నైధన తారయందు కుజుడు సంచరిస్తున్నాడు. పూర్వ పల్గుని వారికి ఆషాఢం నుండి పాల్గొనం బహుళం వరకు నైధన తారయందు రాహు, కార్తీక మార్గశిర పుష్యములందు నైధన తారయందు కుజుడు సంచరిస్తున్నాడు. ఉత్తర పల్గుని వారికి ఆషాఢ శుక్ల వరకు నైధన తారయందు రాహువు సంచరిస్తున్నాడు. మరియు రాహువేద కూడా కలదు. కాబట్టి కార్తీక శుక్లం నుండి జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు. కాబట్టి ఆయా సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి స్థిరమైన నిర్ణయమైన ఆలోచనలు తీసుకొని తప్ప అడుగు ముందుకు వేయరాదు అని సూచిస్తూ నవగ్రహ శాంతి చేసుకోవాలి. అదేవిధంగా సప్తశతి పారాయణము లేదా అశ్వత్థనారాయణ సేవ లేదా గురువులకు సంబంధించినటువంటి సేవలు చేస్తే వీరికి చక్కటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే కన్యారాశి వారి రాశి ఫలితాలు చూస్తే ఆదాయం 5 గాను, ఖర్చు 5 గాను, గౌరవం 5 గాను, అవమానం 2 గాను ఉంటుంది. వీరికి సంవత్సరం షష్ఠ శని అగుడు చేత విశేషించి అనుకూలమైన కాలంగా మనం చెప్పవచ్చు. తలచిన కార్యక్రమాలు చాలా వరకు నెరవేరుతూ ఉంటాయి. శుభకార్యానుకూలత ఉంటుంది. సుఖము, ధనధాన్య వృద్ధి, ఇష్టమైన బంధువు సమాగం కలుగును. గృహ నిర్మాణానికి ప్రయత్నము కలిసి వస్తాయి. చతుర్థమున అష్టమరాహు వలన అకారణ కలహాలు, అపనిందులు కలగవచ్చు. కానీ అటు పిమ్మడ భాగ్య గురువు అయినందున చాలా వరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. గౌరవ మర్యాద కీర్తి ప్రదర్శనలు కూడా కలుగుతాయి. సంవత్సరం అంతయు సప్తమరాహు జన్మకేతువు అయినందున వృధా వ్యయము, వృధా వైరములు కలుగును. తరచుగా ఇబ్బందులు, ఆరోగ్య లోపాలు, అదేవిధంగా కళత్ర వర్గంలో పేచీలు ఏర్పడతాయి. కార్తీక మార్గశిర పుష్య మాసములందు భూగృహ సంపాదనకు అనుకూలమైన కాలము. వైశాఖ జ్యేష్ఠములందు ఆరోగ్య విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర పల్గొని వారికి ఆషాఢ శుక్లం వరకు నైధన తారయందు రాహు సంచరిస్తూ ఉంటాడు. మరియు రాహువేద ఉంది. కార్తీక శుక్లం నుండి జన్మతారయందు కేతు సంచారం కలదు. హస్త నక్షత్రం వారికి కార్తీక శుక్లం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు. మరియు ఆషాఢ శుక్లం నుండి పాల్గొన బహుళం వరకు రాహువేదం ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి చైత్ర శుక్లం నుండి భాద్రపద శుక్లం వరకు తిరిగి పుష్యమాసం పౌర్ణం నుండి శనివేద కలుగు. కాబట్టి
ఆయా ఆయా సమయాల్లో నవగ్రహాలకు తత్సంబంధం అంటే ఆ యొక్క గ్రహాలకు అభిషేకాదును, అదేవిధంగా సంబంధిత ధాన్యాలను దానం చేయాలి. మొత్తం మీద రాహుకేతులకు శాంతిని చేయించాలి. అశ్వత్థనారాయణ సేవ, ఆదిత్య హృదయ పారాయణము, సప్తశతి పారాయణాలు కూడా చేయిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇకపోతే తులారాశి వారికి ఆదాయం 2 రూపాయలు గాను, ఖర్చు 8 గాను, గౌరవం 1, అవమానం 5 గాను ఉంటుంది. వీరికి సంవత్సరం అంతయు పంచమ శని అగుడు చేత సంతానానికి కొంత ఇబ్బందులు, మనస్తాపము, స్వజన విరోధం కలుగును, సర్వము వ్యతిరేకంగా తోచును, ఆస్తి నష్టము, కళత్ర బంధువు మూలకంగా వ్యధ, తరచుగా ఏదో ఒక సమస్య, మర్యాద భంగకరమైనటువంటి విషయాల యందు ఆసక్తి కలుగును. చైత్రమున సప్తమ గురు ఆవిడ చేత అనుకూలమైన కాలము, ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వైశాఖ మాసం నుండి అష్టమ గురువు ఆవిడ చేత చోరాగ్ని, శస్త్రబాధలు, అపనిందలు, భయము, గౌరవహాని కలను. సంవత్సరమంతయు షష్టరాహము, వ్యయకేతుము అయినందున సకల కార్యములందు జయము, ధైర్యము కలను. శత్రుజయము, గో భూ లాభము కలుగును. ఆదాయముకు మించి వ్యయమాగుడ చేత కొన్ని కార్యములందు విఘ్నాలు కలుగుతాయి. జ్యేష్ఠమాసం నుండి కుజుడు సప్తమాది దశమాంత రాహు రాశులందు సంచరిస్తాడు, కావున అనుకూలము కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చిత్తా నక్షత్రం వారు చైత్ర శుక్లం నుండి భాద్రపద శుక్లపక్షం వరకు, పుష్యమాసము పూర్ణిమ నుండి పౌర్ణమి నుండి శనివేదం ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి భాద్రపద శుక్లం నుండి పుష్య శుక్లపక్షం వరకు శనివేదం ఉంటుంది. మరియు జన్మతారయందు శని సంచారం కలదు. కాబట్టి కార్తీక శుక్లపక్షం నుండి సంవత్సరాంతం వరకు కేతు నైధన తారయందు సంచరిస్తాడు. విశాఖ నక్షత్రం వారికి చైత్ర శుక్లపక్షం నుండి భాద్రపద శుక్లపక్షం వరకు, తిరిగి పుష్య బహుళం వరకు జన్మతారయందు శని సంచారం కలదు. కాబట్టి కార్తీక శుక్లం వరకు నైధన తారయందు కేతువు సంచరిస్తున్నాడు. కాబట్టి ఆయా విపత్కర సమయంలో ఈ యొక్క అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగేటువంటి ఆరుద్రోత్సవ కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం చేత ఆ యొక్క బోలాశంకరుడు అంటే బాలబ్రహ్మేశ్వర స్వామి వారి అనుగ్రహం చేత ఆ యొక్క ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయని మీకు సూచన చేయడమైంది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినా కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 4 గాను, ఖర్చు 14 గాను, గౌరవం 4 గాను, అవమానం 5 గాను ఉంటుంది. వీరికి సంవత్సరము అర్ధాష్టమ శని అగుడ చేత విశేషించి శ్రమకారమగు కాలము, అనేక సమస్యలు వస్తాయి. జాగ్రత్త అవసరము. కళత్రపీడ, ఆస్తి నష్టము, శారీరక మానసిక శ్రమ, స్వస్థాన హాని, వాత బాధలు కలుగుతాయి. చైత్రమున షష్ఠ గురువు అయినందున శత్రుజ్ఞాత బాధలు, వ్యాజ్యములు, చోర రోగ బాధలు అధికమవును. అయినను పిదప సప్తములో గురువు ఉండడం చేత అనుకూలమైన కాలాన్ని బృహస్పతి మీకు తీసుకొని వస్తారు. ఆరోగ్యము, రాజదర్శనాన్ని, ఇష్టకార్య స్థితిని కలగజేస్తాడు. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కూడా ఆ యొక్క గురువు మీకు పెంపొందిస్తాడు. మొత్తం మీద మీకు అనుకూలమైన కాలంగానే ఈ సంవత్సరం మీకు గోచరిస్తుంది. సంవత్సరాంతం వరకు పంచమ రాహు, ఏకాదశ కేతు అయినందున కొంత లాభము, జయము, ప్రోత్సాహము, సన్మానము, పశులాభము, పుత్రమూలక విధ కలుగును. మొదటి 3 మాసాలు మినహా కుజుడు మీకు అనుకూలం కాదు. భాద్రపద ఆశ్వీజమునందు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన చేస్తూ, విశాఖ నక్షత్రం వారికి చైత్ర శుక్లం నుండి భాద్రపద శుక్లం వరకు, తిరిగి మళ్ళీ పుష్యమాసం బహుళం నుండి జన్మతారయందు శని, కార్తీక మాసం శుక్లపక్షం వరకు నైధన తారయందు కేతు సంచరిస్తాడు. ఆశ్వీజ, మాఘ, పాల్గొన మాసాలందు జన్మతారయందు కుజుడు సంచారము. అనురాధ నక్షత్రం వారికి ఆషాఢ శుక్లపక్షం నుండి పాల్గొన బహుళ పక్షం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తాడు. కార్తీక మార్గశిర పుష్యమాగం నందు జన్మతారయందు కుజ సంచారం లేదు. జ్యేష్ఠ నక్షత్రం వారికి భాద్రపద శుక్లపక్షం నుండి పుష్య మాసము శుక్లపక్షం వరకు నైధన తారయందు శని, ఆషాఢ శుక్లపక్షం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నాడు. కాబట్టి మరియు కార్తీక మార్గశిర పుష్యమాసం నందు కుజవేద ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అశ్విని నక్షత్రము మంగళవారం కలిసి వచ్చిన రోజు భౌమాస్తిని వ్రతాన్ని చేసుకోవడము, అదేవిధంగా ప్రతి మంగళవారము ఆ యొక్క
కుజునికి శనివారం శనీశ్వరుడికి విశేషమైన శాంతి చేయిస్తే చాలా బాగా ఉంటుంది. మాస శివరాత్రికి పరమేశ్వర ప్రీతిగా మీరు ఆ యొక్క స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించను. అర్ధాష్టమ శని దోషం మీకు తొలగిపోయేటువంటి ఆ యొక్క పరిస్థితులు గోచరిస్తున్నాయి అని చెప్పడమైంది. ఇకపోతే ధనస్సు రాశి వారికి ఆదాయం 11 గాను, ఖర్చు 5 గాను, గౌరవం 7 గాను, అవమానం 5 గాను ఉంటుంది. వీరికి సంవత్సరం అంతా కూడా తృతీయ శని అనుకూల కూడా చేత చాలా వరకు కొంత అనుకూలమైన కాలమే. రుణ విముక్తి, భూగృహ సంపాదన, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. స్వబుద్ధితో ఎత్తించండి కార్యాలు సిద్ధిస్తాయి. సోదర వర్గంలో గల వ్యాజ్యమును పేచీలు పరిష్కారం అవుతాయి. చైత్రమున పంచమ గురువు ఆవిడ చేత చాలా వరకు వీరికి కొంత అనుకూలంగానే ఉంటుంది. పిదప షష్టమ గురువు అయినందున శత్రుజ్ఞాతి బాధలు, వ్యాజ్యములు, చోర రోగ బాధలు అధికమవుతాయి. సంవత్సరాంతము చతుర్థరాహు దశమకేతు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు కొంత చిక్కులు, ఆస్తి నష్టము, గృహమందు అశాంతి, మాతృవర్గ బంధజనులతో పేచీలు, చిత్తాచాంతల్యము, ప్రయాణములందు విఘ్నము, వాతరోగాలు కలుగుతాయి. మధ్య మధ్య సుఖం ఉన్నప్పటికీ ఇష్టభోజనము, శరీరార్థం కలను. భాద్రపద నుండి సంవత్సరాంతం వరకు కుజుడు సప్తమ అష్టమ రాశుల్లో సంచరిస్తాడు కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన చేస్తూ మూలా నక్షత్రం వారికి చైత్ర శుక్లం నుండి భాద్రపద శుక్లం వరకు, తిరిగి మళ్ళీ పుష్యమాసం బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధన తారయందు శని, ఆశ్వీజ మాఘ పాల్గొనందు నైధన తారయందు సర్పభీతి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆషాఢ శుక్లం నుండి పాల్గొన బహుళం వరకు నైధన తారయందు రాహువు, కార్తీక మార్గశిర పుష్యమాసం నందు నైధన తారయందు కుజుడు సంచరిస్తాడు. ఉత్తరాషాఢ వారికి ఆషాఢ శుక్ల వరకు నైధన తారయందు రాహువు, కార్తీక శుక్లం వరకు జన్మతారయందు కేతువు సంచరిస్తున్నాడు. కాబట్టి వీరందరూ కూడా ఆయా సమయాల్లో ఆయా గ్రహాలకు శాంతి నర్చిన మేలు. మొత్తం మీద వీరు గురువు, రాహు, కేతులకు, కుజులకు శాంతి చేయించాలి. అదేవిధంగా ఆ యొక్క దత్తాత్రేయ వజ్రకవచ పారాయణం చేయడం ద్వారా కొంత వీరికి అనుకూలంగా ఉంటుంది. హనుమత్ పూజ, ప్రదక్షిణాలు, సప్తశతి పారాయణాలు, గురుసేవలు చేయడం వల్ల ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మకర రాశి వారి విషయాన్ని చూస్తే ఆదాయం 14 గాను, ఖర్చు 14 గాను, గౌరవం 3 గాను, అవమానం 1 గాను ఉంటుంది. వీరికి సంవత్సరం మధ్యం ద్వితీయ శని అగుడ చేత ధన వ్యయము, తేజోహాని, అకారణ కలహాలు కలుగును. ఎల్లప్పుడూ కష్టాలు, కార్యనాశనము, స్వజన విరోధము, పాపచింతన కలుగును. చైత్రమున గురువు, చతుర్థమందున బుద్ధి చాంచల్యము, తేజోహాని, అదేవిధంగా ప్రవాసము, బంధుమూలక వ్యత కలుగును. పిమ్మడ పంచమ గురువు అగుడ చేత చాలా వరకు పరిస్థితులు అనుకూలించును. పుత్రవృద్ధి, సుజన మిత్రుత్వము, ప్రభు అనుకూల కలను. సంవత్సరాంతం వరకు తృతీయ రాహు, భాగ్యకేతు అగుడ చేత తలచిన కార్యములన్నీ కూడా నెరవేరును. భ్రాతృద్వేషము, మర్యాద హాని, పాడి పంటకు కొంత ఇబ్బంది కలుగును. వైశాఖ భాద్రపద ఆశ్వీజ మాఘ పాల్గొనందు భూగృహ సంపాదనకు, వివాదం పరిష్కారము, అనుకూలమైన కాలము. కార్తీక మార్గశిర పుష్యమునందు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొంత వీరు జాగ్రత్తగా ఉండాలి. కావున ఆయా నక్షత్రాల వారు ఆయా సమయాల్లో నవగ్రహాలకు శాంతి నొచ్చాలి. అదేవిధంగా దుర్గాదేవికి ప్రత్యేకించి ఆరాధన చేయడము, అదేవిధంగా కాళీ కవచాన్ని పారాయణం చేయడం ద్వారా వీరికి కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశి వారి ఆదాయం చూస్తే 14 ఆదాయం గాను, ఖర్చు కూడా 14 గాను, గౌరవం 6 గాను, అవమానం 1 గాను కనిపిస్తుంది. వీరికి సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో శని ఉండడం చేత మిక్కిలి శ్రమకారకులంటి కాలము. కాబట్టి ఈ సంవత్సరం వీరు చాలా కష్టపడితే తప్ప ఆ యొక్క పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఏ కార్యక్రమంలో కూడా సానుకూల ఫలితాలు రాదు. కాబట్టి వీరు ఈ సంవత్సరము చాలా కష్టపడాలి. అదేవిధంగా చాలా వరకు వీరు ఈ సంవత్సరం కొంత అలసడగా, భార్యాపుత్రాది స్వజన విరోధము, ఆరోగ్య లోపం బాధించును. తేజోహాని, మతిభ్రంశము, లేని భయాలు కలుగును. అదేవిధంగా జనన సమయంలో శని బలము బాగా ఉన్నంత వరకు కూడా
వీరికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. చైత్రమున గురువు తృతీయ చతుర్థరాశులందు భంగము, మిత్ర వియోగము, కార్యభంగము, బంధు వియోగము, తేజోహాని, స్వస్థాన త్యాగము ఒకప్పుడు కలుగును. అయితే సంవత్సరాంతము ద్వితీయ రాహువు అష్టమకేతము అయినందువలన వృధా వైరములు, వ్యయము, అధిక ప్రయాస కలుగుతాయి. జ్యేష్ఠ కార్తీక మార్గశిర పుష్యమాసంలో మాత్రం వీరికి చాలా అనుకూల వంటి పరిస్థితులు బాగా కలిసి వస్తాయి. చైత్ర ఆషాఢ శ్రావణ మాసంలో కూడా కొంత వీరికి అనుకూల వంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే భాద్రపద శుక్లం నుండి పుష్య శుక్లం వరకు జన్మతార యందు శని, కార్తీక శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైధనతార యందు కేతువు సంచరిస్తున్నాడు. పూర్వభాద్ర నక్షత్రం వారికి శుక్లం నుండి భాద్రపద శుక్లం వరకు, పుష్య శుక్లం నుండి సంవత్సరాంతం వరకు జన్మతార యందు శని సంచారం కలుగుతుంది. కార్తీక మాసం శుక్లపక్షం వరకు నైధనతార యందు కేతువు, ఆశ్వీజ మాఘ పాల్గొన మాసమందు జన్మతార యందు కుజుడు కూడా సంచరిస్తూ వస్తున్నాడు. కాబట్టి వీరు ఆయా సమయాల్లో సాహస కార్యక్రమాలు మానుకోవాలి. నవగ్రహ శాంతి వచ్చిన మేలు. అదేవిధంగా సుందరాకాండ పారాయణము, ఆదిత్య హృదయ పారాయణము, అదేవిధంగా మహాకాళీ కవచం పారాయణం చేస్తూ గురువారాలు ఆ యొక్క గురుసేవలు సప్తశతి పారాయణంతో పాటుగా ప్రతి మాసము తమ జన్మ నక్షత్రం రోజున ప్రత్యేకించి కార్తీక మాసంలో ప్రతి సోమవారము మరియు మాస శివరాత్రికి పరమేశ్వరుడికి ప్రీతిగా ఆ యొక్క జమ్మి పత్రాలతో స్వామివారి మీద ఉంచి అభిషేకం చేసిన సకల దోషాలన్నీ కూడా తొలగిపోగలవు. ఇకపోతే మీనరాశి వారికి ఆదాయం 11 గాను, ఖర్చు 5 గాను, గౌరవం 2 గాను, అవమానం 4 గాను ఉంటుంది. వీరికి సంవత్సరం మధ్యం ద్వాదశ శని అగుడ చేత వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యములు, బంధువైరములు, అదేవిధంగా గృహాది కార్యక్రమాలు బాధిస్తాయి. వృధా వ్యయములు కలుగుతాయి. వ్యవసాయమునందు నష్టం ఎక్కువగా ఉంటుంది. మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. వృధా వాదనలకు చోటివ్వకండి. చైత్రమున ద్వితీయ గురువు అయినందున ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టను, మాట గౌరవం పొందుతారు. ధర్మకార్యములందు ధన వ్యయం కలుగుతుంది. పిదప తృతీయ గురువు అయినందున శ్రమాదిత్యము, ఉద్యోగ భంగము, వృధా వైరములు బాధించును. బంధు విరోధం ఉన్నప్పుడు కూడా కొంతమేరకు బాధించము. సంవత్సరాంతము జన్మరాహు సప్తమకేతు అయినందున భార్యాపుత్రాది స్వజనులతో వైరము, ఆరోగ్య లోపము, వృధా వ్యయము, కళత్రవర్గంతో పేచీలు ఏర్పడతాయి. ఆషాఢ శ్రావణ మాసాలందు వీరికి కొంత పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం 3 నెలలు మాత్రం వీరికి చాలా అనుకూలమైన మాసం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వభాద్ర నక్షత్రం వారికి చైత్ర శుక్ల భాద్రపద శుక్లపక్షం వరకు, పుష్య శుక్లం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు శని సంచరిస్తున్నాడు. ఆశ్వీజ మాఘ పాల్గొనందు జన్మతారయందు కుజుడు సంచారం ఉంటుంది. ఉత్తరాభాద్ర వారికి ఆషాఢ శుక్లపక్షం నుండి పాల్గొన బహుళ పక్షం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నాడు. కార్తీక మార్గశిర పుష్యమాసంలో జన్మతారయందు కుజుడు కూడా సంచరిస్తున్నాడు. కాబట్టి సంవత్సరారంభం నుండి కార్తీక శుక్లం వరకు కేతువేదం ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి భాద్రపద శుక్లపక్షం నుండి ఆ యొక్క నైధంతారయందు శని, ఆషాఢ శుక్లపక్షం నుండి పాల్గొన బహుళపక్షం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నాడు. కాబట్టి మొత్తం మీద వీరు కేతువేదం ఉంది. మొత్తం మీద వీరు నవగ్రహ శాంతి చేయించుకోవాలి. సప్తశతి పారాయణాలు, సుందరాకాండ పారాయణంతో పాటుగా అశ్వత్థనారాయణ సేవ, గురుసేవ వచ్చిన వీరికి సకల సుఖాలు కలుగుతాయి. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆ యొక్క దైవానుగ్రహం చేత, దైవ ప్రార్థన చేత అందరూ కూడా ద్వాదశ రాశుల వారందరూ కూడా సకల సుఖాలను అనుభవించి అందరూ కూడా మంచి జరగాలని మరొక్కసారి ఆ యొక్క జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని స్మరణ చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.